గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నమస్కారం. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఈరోజు 10వ వార్డు మరియు 6వ వార్డు మరియు కూడా ఇంకొక 2-3 వార్డులు కూడా అన్నీ తిరగడం జరుగుతుంది. ప్రతి చోట కూడా పోయినా గడిచిన 5 ఏళ్లలో ఇప్పుడు 6వ వార్డులో తిరుక్కొని ఇప్పుడు 10వ వార్డులోకి వచ్చాం. 6వ వార్డులో ప్రజలందరూ ఒకటే అడుగుతున్నారు, ఎక్కడ పోయినా మాకు రోడ్లు లేవు, గడిచిన 5 ఏళ్లలో నరకం చూసాము, ఒక స్ట్రీట్ లైట్ లేదు, మాకు ఎలుగుబంట్లు అవి కూడా వచ్చిపోతున్నాయి, మా పిల్లలకి కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతుకుతున్నాం అని చెప్పడం జరిగింది. మనం ఒకటే కమిషనర్ గారికి పిలిచి తక్షణమే దానికి ఏమైతే కావాలో ఎస్టిమేట్స్ అన్నీ రెడీ చేసి మీరు రాబోయే 6 నెలల్లో ఆ రోడ్లన్నీ కూడా వేసే బాధ్యత తీసుకోవాలని కూడా కమిషనర్ గారిని కోరడం జరిగింది. ఖచ్చితంగా 6 నెలల్లోపు ఆ రోడ్లన్నీ కూడా వేస్తాం. ఆర్థిక రోడ్లతో అధ్వానంగా తయారైపోయిందని ఇక్కడున్న ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. నీటి సౌకర్యం లేదని చెప్తున్నారు. ఇది చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఇలాంటి ఈ పరిస్థితిలో మనం చాలా వెనుకబడిన ప్రాంతంలో ఉన్న చోట ప్రజల్ని ఇబ్బంది పెట్టేదానికన్నా ప్రజలకు ఏది మంచి జరుగుతుందనేది చూడాలి తప్ప పార్టీల కోసమో ఇంకోటి కోసం కాదు. మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 13 నెలలు అయిపోయింది. 13 నెలలు అయిపోయినా కూడా ఇంకా తాగునీటి సమస్య ఉందంటే ఇది చాలా దురదృష్టకరం. మొన్ననే ఏదైతే శ్రీరామ్ రెడ్డి ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే వాళ్ళు పెట్టిన బాకీలు 25 కోట్లు ఇప్పుడు మొన్నటిదాకా పే చేసినాం వాళ్ళకి. శ్రీరామ్ రెడ్డి ప్రాజెక్ట్ సంబంధించిన కాంట్రాక్టులకు కావచ్చు, కార్మికులకు కావచ్చు. అది గడిచిన 5 ఏళ్ళు బాకీ 18 కోట్ల రూపాయలు కూడా మా ప్రభుత్వమే పే చేసింది, 18-20 కోట్లు. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో 4-5 కోట్లు, అంతా కలిపి 25 కోట్లు వాళ్ళకి చెల్లించడం జరిగింది. ఇలాంటి దురదృష్టకరం. వాళ్ళు పరిపాలనలో కూడా పెట్టిన బాకీలు కూడా కట్టకపోవడంతో ఈ బర్డన్ అంతా మేము తీసుకొని మొత్తం మన రాష్ట్రాన్ని అప్పులు బిల్లుకి లాగి పోయిన వ్యక్తి అయినా కూడా ప్రజల కోసం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. ఏదేమైనా కూడా ఎంత కష్టమైనా కూడా మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభవంతో మన రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. మనం కూడా తోడుగా ఉంటాం, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. ఎక్కడ కూడా అవినీతి లేని పరిపాలన అందించాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలకు కూడా ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. అన్ని రోడ్లు అలాగే కరెంటు కూడా చాలా చోట్ల ఇక్కడ 33 kV లైన్ ఏదైతే ఉందో అది కూడా ప్రజలకి చాలా దగ్గరగా పోతుంది. అది CMD గారికి కూడా లెటర్ పెడతాం. CMDతో పాటు మరి కూడా కన్సల్ట్ అధికారులు కూడా పెడతాం. ఎందుకంటే చిన్న వాళ్ళు ఏదైనా ఒక చిన్న రాడ్ పెట్టుకుపోయినా పైన తగిలి వాళ్ళ ప్రాణాపాయ స్థితిలో ప్రాణం పోయేటట్టు కూడా ఉంటుంది. అప్పటికే ఒక 5-6 మంది ప్రాణాలు కూడా కోల్పోయినారని ఇక్కడ కాలనీవాసులు తెలియజేస్తున్నారు. అవన్నీ కూడా పరిష్కరించే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే ఒక సమస్య ఉంటే ఈరోజు చెప్తే రేపు అవుతుంది, కానీ ఎక్కడికి పోయినా 100 సమస్యలు ఉన్నాయి. ఒకటిగా అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం. ప్రజలకి మెప్పు పొందేటట్టు మా పరిపాలన ఉంటుందని తెలియజేస్తున్నాం. చైర్మన్గా కొనసాగుతున్నాడు. మీరు వార్డులో పర్యటిస్తూ మీకు ఎటువంటి సమస్యలు ప్రజలు చెప్తున్నారు, వాళ్ళు చేశారా గతంలో? అసలు మీరు నాతో పాటు కూడా తిరుగుతున్నారు ప్రతి చోట. అసలు అభివృద్ధి అంటే అసలు ఇక్కడ ప్రజలకు నిజంగా తెలియని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ రోడ్లు ఎక్కడ పోయినా రోడ్లు లేవు, నీళ్లు లేవు, తాగడానికి లైట్లు లేవు. ఈ 3 కూడా మనం సమకూర్చాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. అవే వాళ్ళు లేకపోతే ఇంకా కౌన్సిలర్గా అతను గెలిచి చైర్మన్గా ఎన్నికై ఏం ఉపయోగం? ఆయనకు తెలుసు గడిచిన 5 ఏళ్లలో వాళ్ళ మాజీ మంత్రి ఏ విధంగా అతను చూసిందో అతనికి తెలుసు బాగా. అతని ఆత్మ కూడా చెప్తుంటుంది, అరే నాకున్న ప్రస్తుత ఎమ్మెల్యే గౌరవం ఇచ్చినాడు, నన్ను ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా నన్ను గౌరవించి నా పక్కన కూర్చోపెట్టుకున్నాడు. నిజంగా ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. కానీ ఏదైతే ఉన్నాడో ఈ తలారి రంగయ్య మాటలు విని, ఈ తలారి రంగయ్య కూడా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో అనంతపూర్లో పనిచేసినాడు, హిందూపూర్లో పనిచేసినాడు. ఎందుకంటే ఆయన నికృష్టంగా ఏదేదో మాట్లాడుతూ అతనికి మెంటల్ ఎక్కింది. ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ పార్టీ విషయాల్లో నేను తలదూర్చుకోలేదు, కానీ వేరే రకంగా అతనికి మెంటల్ ఎక్కింది. ఆ మెంటల్ దిగే ఏర్పాట్లు కూడా చేస్తాం, ప్రజలే చేస్తారు. దానికి ఏ విధంగా తనకి బాగా ఇవ్వాలనేది కూడా ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, మేము అభివృద్ధి వైపే పోతామని తెలియజేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.